సోదరీమణులకు భారత స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అదేవిధంగా మన జిల్లా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడం ఎంతో ఆనందదాయకం. మనం స్వేచ్ఛా జీవితాన్ని గడపడం వెనక ఎంతోమంది మహానుభావుల త్యాగ ఫలాలు ఉన్నాయి. వారందరికీ నా హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాను. స్వాతంత్ర సమరయోధుల ఆశయాలకు అనుగుణంగా పనిచేసిన వారి కలలుగన్న భారతావనిని సహకారం చేయాలని కోరుతున్నాను. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆజాదీ కా అమృత మహోత్సవ కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. నేడు 76వ వసంతంలోకి అడుగుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం సముచిత సర్వతోభావ అభివృద్ధికి దిశగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుటకు కృషి చేస్తుంది. నవరత్నాలను సమర్థవంతంగా అమలు చేసి ప్రజలకు స్వచ్ఛమైన అవినీతి రహితమైన పాలన అందజేయడమే జయంగా పేద ప్రజలందరికీ సంక్షేమ సంకల్పంగా పనిచేస్తుందని తెలియజేస్తున్నాను. జిల్లా వ్యవసాయ ఆధారిత జిల్లా. వ్యవసాయంపై అధిక ఆదాయం వచ్చుటకు రైతులకు అన్ని విధాల చర్యలు చేపట్టాం. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు విత్తనం నుండి విక్రయం వరకు అన్ని సౌకర్యాలను కల్పించడం జరుగుతుంది. నాణ్యమైన ధృవీకరించే విత్తనాలను ఎరువులతో సహా అన్ని సాంకేతిక సలహాలు కూడా రైతు భరోసా కేంద్రాల ద్వారా అందించడం జరుగుతుంది. 2022వ సంవత్సరంలో ఖరీఫ్ సీజన్లో రాయితీపై 28,703 క్వింటాల వరి విత్తనాలను 320 లక్షల సాయంతో 65,101 మంది రైతులకు పంపిణీ చేయడం జరిగిందని తెలియజేస్తున్నాను. నేటికి 15,100 మెట్రిక్ టన్నుల ఎరువులను రైతులకు చేరుచేయటకు జరిగింది. వైఎస్ఆర్ రైతు భరోసా PM కిసాన్ పథకం కింద 22-23 సంవత్సరంలో మొదటి విడతగా 3 లక్షల మంది రైతు కుటుంబాలకు 200 కోట్ల 30 లక్షల రూపాయలను పంపించడం జరిగింది. డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత బీమా పథకం భారం పడకుండా ఉండడానికి రైతుల తరఫున ప్రీమియంను ప్రభుత్వమే చెల్లించమైంది. 21-22 ఖరీఫ్ కాలానికి సంబంధించి 43,773 మంది రైతులకు 52.12 కోట్ల రూపాయలు పంటల బీమా పరిహారం పంపిణీ చేయడం జరిగింది. రైతుకు తాము పండించే పంటలను ఉత్పత్తులు తదితర వివరాలను ఈ పంట నమోదు కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామ రెవెన్యూ మరియు వ్యవసాయ శాఖల ఆధ్వర్యంలో జరిపించడానికి త్వరితగతిన ఏర్పాటు చేయడం జరుగుతుంది. వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం ద్వారా ఇప్పటివరకు 320 రైతు భరోసా కేంద్రాల స్థాయి CHCలో 38,8 లక్షల రూపాయల విలువైన యంత్ర పరికరాలను 13,24 లక్షల రూపాయల రాయితీపై పంపిణీ చేయడమైంది. 22-23 సంవత్సరం నేటి వరకు 1,23,448 రైతులకు 1,432 కోట్ల రూపాయల పంట రుణాలను పంపిణీ చేయడం జరిగింది. 22-23 సంవత్సరంలో తిత్లీ తుఫాన్ కారణంగా కొబ్బరి, జీడి, మామిడి పంటలు నష్టపోయిన లబ్ధిదారులకు అదనంగా నష్టపరిహారం కింద 182 కోట్ల రూపాయలను 90,789 ఉద్యాన రైతులకు అందజేయడం జరిగింది. జిల్లాలో గల 644 రైతు భరోసా కేంద్రాల ద్వారా రాజన్న పశు వైద్యం పేరిట పశు ఆరోగ్య సేవలతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలను పాడి రైతులకు అందుబాటులో ఉంచడం జరిగింది. డాక్టర్ వైఎస్ఆర్ పశు ఆరోగ్య సేవా పథకం ద్వారా పశువులు తీవ్ర అనారోగ్యానికి గురైనప్పుడు టోల్ ఫ్రీ నెంబరు 1962 ఫోన్ చేస్తే అంబులెన్స్ సేవలు అందుబాటులో రావడం జరుగుతుంది. ప్రతి నియోజకవర్గానికి ఒక మొబైల్ అంబులెన్స్ను క్లినిక్ను ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాలో హెచ్ఎల్ మండలం ముడగట్లపాలెంలో షిప్పింగ్ హార్బరు, వజ్రపుకత్తూరు మండలంలో మంచినీళ్ళపేటలో షిప్పింగ్ ల్యాండ్ సెంటరు, జట్టి నిర్మాణం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. చేపల వేట నిషేధ సమయంలో 14,036 మంది సాగర మత్స్యకారులకు 14 కోట్ల రూపాయల ఆర్థిక సాయం ప్రభుత్వం అందించింది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద 2021 సంవత్సరంలో 735.116 లక్షలతో వివిధ పథకాలు అమలు చేయడం జరిగింది. 2021-2022 సంవత్సరానికి వివిధ పథకాల అమలు కొరకు 10 కోట్ల రూపాయల మంజూరు కాబడింది. జిల్లాలో జనవరులు పుష్కలంగా ఉన్నాయి. జనవరులు చక్కగా వినియోగించడం ద్వారా
ప్రతి ఎకరానికి సస్యశ్యామలం చేయవచ్చు. ఈ దిశగా ప్రభుత్వం యోచిస్తూ వంశధార ప్రాజెక్టును పూర్తి చేయడానికి ప్రాధాన్యత ప్రాజెక్టుల్లో చేర్చడం జరిగింది. తమ్మినేని పాపారావు నారాయణపురం ఆనకట్టు ఆధునీకరణ పనులకు 112.10 కోట్ల రూపాయలు మంజూరు చేసి పనులు పురోగతిలో ఉన్నాయి. ఈ ఖరీఫ్ సీజన్లోనే నీటిని విడుదల చేస్తున్నాం. గారం మండలం కళింగపట్నం గ్రామం వద్ద వంశధార నదిపై రక్షణ పనులు చేపట్టుకు స్వాస్థ్య ప్రాతిపదికన పనులు చేపట్టుకు 5,50,00,000 రూపాయలు మేర టెండర్లు పురోగతిలో ఉన్నాయి. శ్రీ గొర్రెల శ్రీరామనాయుడు మడ్డువాస జలాశయ పథకం స్టేజ్ 2 పనులు ప్రభుత్వం 26,90,00,000 రూపాయలు ప్రభుత్వం నుండి పరిపాలన అనుమతులు లభించాయని తెలియజేస్తున్నాను. పాఠశాల విద్యా బలోపేతం మరియు విద్యార్థుల ఉన్నతిపై ప్రత్యేక దృష్టి సారించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక సంస్కరణలు మరియు సంక్షేమ కార్యక్రమాలైన అమ్మఒడి, నాడు నేడు, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా కార్యక్రమాలను నిర్వహిస్తుంది. అందువల్ల ప్రైవేట్ పాఠశాల నుండి 8,000 మంది విద్యార్థులను మన ప్రభుత్వ పాఠశాలలో చేర్చుకున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆవిష్కరించిన పథకంలో అమ్మఒడి ఒకటి. ఈ పథకంలో భాగంగా నేటి వరకు మన జిల్లాలో 2,39,902 తల్లులకు 880.59 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తల్లి సంరక్షణ ఖాతాల్లో జమ చేయడం జరిగింది. ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాల్లో భాగంగా వినూత్నంగా ఆలోచించి మనబడి, నాడు నేడు కార్యక్రమం కింద జిల్లాలో ఫేజ్ 1, ఫేజ్ 2లో 22,290 పాఠశాలల్లో 687.83 కోట్ల రూపాయలతో ఇప్పటివరకు చర్యలు చేపట్టడమైంది. ఇందులో 38 జూనియర్ కళాశాలను అభివృద్ధి చేయడం జరుగుతుంది. జిల్లాలో జరుగుతున్న గోరుముద్ద పథకం ద్వారా 3,999 పాఠశాలలో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న 2,51,568 విద్యార్థులకు పౌష్టికాహారం పొందుతున్నారు. జగనన్న విద్యాకాలంలో భాగంగా 1 నుండి 10వ తరగతి వరకు చదువుతున్న 2,68,239 విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కిట్లు పంపిణీ చేయడం జరిగింది. ఇందులో భాగంగా 52,68,00,000 21,396 రూపాయలు ఖర్చు చేయడం జరిగిందని తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాకరంగా చేపట్టిన జగనన్న స్వాస్థ్య భూ హక్కు మరియు భూరక్ష ప్రోగ్రాం కింద కొత్త జిల్లాలు విజయనగరం జిల్లాల్లో 3,989.91 స్క్వేర్ కిలోమీటర్ పరిధిలో 1,468 గ్రామాల్లో నిర్దిష్ట రెవెన్యూ సర్వే అధికారుల పర్యవేక్షణలో 3 డ్రోన్లతో 129 రోవర్స్ సహకారంతో రీసర్వే పనులు వేగవంతంగా చేపడుతున్నాం. అక్టోబర్ 2 నాటికి శ్రీకాకుళం, విజయనగరం, పార్తీపురం జిల్లాలో దాదాపు 400 గ్రామాలకు సంబంధించి పాసు పుస్తకాలు పంపిణీ చేసేందుకు జిల్లా కలెక్టర్లను 400 గ్రామాలకు సంబంధించిన పాస్ పుస్తకాలను ఇప్పటికే పంపిణీకి సిద్ధం చేసిన జిల్లా కలెక్టర్లు అభినందిస్తున్నాను. రాష్ట్ర స్థాయిలో శ్రీకాకుళం జిల్లా మరో స్థానంలో నిలిచిందని చెప్పడానికి గర్వపడుతున్నాను. జిల్లాలో మొత్తం 6,58,245 బియ్యం కార్డులలో 19,46,870 యూనిట్లకు 10,523.47 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సరఫరా చేయడం జరుగుతుంది. ప్రభుత్వం చేపట్టిన నవరత్నాల కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి రేషన్ను వివిధ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగ యువతకు లబ్ధి చేకూర్చే ఉపాధి కల్పనలో భాగంగా మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్లను అందించింది. ఆర్థిక పరంగా నిరుద్యోగులకు ఉద్యోగుల్లో మార్చి ప్రజల మన్ననలు పొందుతూ ఖచ్చితమైన తూకము నిత్యావసర సరుకులు ప్రజల ఇంటి వద్దకే గ్రామీణ వాలంటీర్ల ద్వారా అందించడం జరుగుతుంది. ఖరీఫ్ రబీ సీజన్లో 594 రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు నుండి 5.15 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి 995.50 కోట్ల రూపాయలను 1,02,316 మంది రైతులకు బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడమైంది. కోవిడ్ 4వ దశ వ్యాప్తిలోకి వస్తుందని పలు సూచనలు వస్తున్న సంగతి తెలిసిందే.
ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిన మొదటి 2, 3 కోవిడ్ దశల్లో సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. 4వ దశ వ్యాప్తి కాకుండా ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించి కోరుచున్నాం. కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించి జిల్లాలో ఇప్పటివరకు మొదటి డోసు 24,41,202 మందికి, రెండవ డోసు 24,44,329 మందికి, ప్రికాషన్ డోసు 4,76,788 మందికి వ్యాక్సిన్ చేయడం జరిగింది. జిల్లాలో ఇప్పటివరకు 21,60,60,774 కోవిడ్ పరీక్షలను నిర్వహించడమైంది. నాడు నేడు కార్యక్రమంలో భాగంగా 79 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మెరుగైన సౌకర్యం అభివృద్ధికి సుమారు 49 కోట్ల ఖర్చు చేయడం జరుగుతుంది. 548 వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ మంజూరు చేయడమైంది. ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ కింద నిర్దేశించిన వైద్యులను నిర్దేశించిన నెలల్లో నిర్దేశించిన తేదీల్లో సచివాలయాలు సందర్శించి వైద్య శిబిరం నిర్వహిస్తాం. ఆరోగ్యశ్రీ వైద్యంలో మంచంపై ఉన్న పేషెంట్లకు డాక్టర్ ఇంటికే వెళ్ళి వైద్యం చేస్తారు. MSHC, ASML ఆరోగ్యశ్రీలో వైద్యం చేసుకున్న పేషెంట్లను హోమ్ విజిట్ చేసి వైద్యం చేస్తారు. ఇందుకోసం 778 నియామకాలు చేపట్టమైంది. ఆరోగ్యశ్రీ పథకం కింద జిల్లాలో 22-23 సంవత్సరానికి 19,797 సక్సెస్ చేయగా ఇందుకు 48 కోట్ల రూపాయల ఖర్చును ప్రభుత్వమే చెల్లించింది. సర్వజన ఆసుపత్రుల్లో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద ఈ ఏడాది 4 నెలల్లో 3,200 కేసులు చేపట్టమైంది. జిల్లాలో 108 అంబులెన్స్లను ద్వారా ఈ అత్యవసర వైద్యులను అందించడం జరుగుతుంది. సుమారు 59.55 కోట్ల రూపాయలతో నాడు నేడు మరియు నాబార్డ్ నిధులతో ప్రాంతీయ ఆసుపత్రులను అభివృద్ధి చేయడం జరుగుతుంది. కొత్తగా 36 మంది వైద్యులు, 202 పారామెడికల్ సిబ్బంది నియామకం చేపట్టమైంది. SC, ST, BC, కాపు, మైనార్టీ మరియు చిన్న ప్రతిభావంతులైన ప్రభావవంతులకు చెందిన విద్యార్థులకు జగనన్న వసతి దీవెన ద్వారా 54,622 మందికి 103.80 లక్షల రూపాయలు తల్లుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడమైంది. జగనన్న విద్యా దీవెన ద్వారా సుమారు 57,240 మందికి 225.58 లక్షల రూపాయలని విద్యార్థుల తల్లులకు బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడమైంది. జగనన్న చోదోడు ద్వారా పథకం ద్వారా 21-22 సంవత్సరాలకు గాను 12,376 లబ్ధిదారులకు 12.376 కోట్ల ఆర్థిక సాయం DBT ద్వారా విడుదల చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం ద్వారా 22-23 సంవత్సరాల్లో గాను 4,679 లబ్ధిదారులకు 7.0185 కోట్ల ఆర్థిక సాయం DBT ద్వారా విడుదల చేయడం జరిగింది. EBC నేస్తం ద్వారా 21-22 సంవత్సరాలకు గాను 2,353 లబ్ధిదారులకు 3.530 కోట్ల ఆర్థిక సాయం చేయడం జరిగింది. DBT ద్వారా విడుదల చేయడం జరిగింది. వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా సుమారు 18,150 మందికి మహిళా లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 18,750 రూపాయల చొప్పున సుమారు 34.04 కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చడమైంది. జిల్లాలో షెడ్యూల్డ్ కులం చెందిన సుమారు 1,848 మందికి డప్పు కళాకారులకు, 616 మందికి సాంప్రదాయ చర్మకారు పెన్షన్ ద్వారా 3,000 రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుంది. విభిన్న ప్రతిభావంతులైన వయోవృద్ధుల సహాయ సంస్థల ద్వారా ల్యాప్టాప్స్, శ్రవణ యంత్రాలు, 3 చక్రాలు మరియు అందరి చేతికి కర్రలు నిమిత్తం 6.7 లక్షల రూపాయలు విలువగల పరికరాలను పంపిణీ చేయడం జరిగింది. యువజన సర్వీస్ శాఖ ద్వారా జిల్లాలో ప్రముఖ అంతర్జాతీయ దినోత్సవ నిర్వహణను యువతతో నూతన యువజన సంఘాలను ఏర్పాటు చేస్తూ యువతకు వివిధ అంశాలపై చైతన్యపరుస్తూ యువతలో స్వచ్ఛ భారత్ హెల్త్ క్యాంపులు మరియు రక్తదాన శిబిరాలను నిర్వహణ వంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. 21-22 విద్యా సంవత్సరం గాను SSC పరీక్షలకు 830 మంది గిరిజన విద్యార్థులు హాజరు కాగా 655 మంది 78.82% 82%లో ఉత్తీర్ణత సాధించున్నారు. 2020-21-22 విద్యా సంవత్సరం శ్రీకాకుళం గురుకుల రెసిడెన్షియల్లో కళాశాలలో పెద్దమిడి, మిర్యాలపట్టి మండలాల్లో ఇంటర్మీడియట్ పరీక్షలను 210 గిరిజన విద్యార్థులు హాజరు కాగా 124 మంది 57.67% ఉత్తీర్ణత సాధించున్నారు.
ఐటీడీఏ సీతంపేట ద్వారా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇన్స్టిట్యూషన్ నెంబర్ ఐఐటి సూపర్ 60 ద్వారా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన ఇద్దరు, ఒకరు బాలురు ఒకరు బాలిక విద్యార్థులు ఐఐటి మెయిన్స్లో అర్హత సాధించి ఐఐటి అడ్వాన్స్ పరీక్షలు సిద్ధపడుతున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందిస్తున్నాను. వైఎస్ఆర్ రైతు భరోసా అమలు పథకం అమలులో భాగంగా అటువైపులు పొందిన 11,626 మంది గిరిజన విద్యార్థులకు 13,500 చొప్పున ప్రభుత్వం 15.69 కోట్లు వారి బ్యాంక్ ఖాతాలో జమ చేయడం అయింది. సమాజంలో సగభాగంగా అక్కా చెల్లెలిది వారి భాగస్వామ్యంతో కుటుంబాలు ఆర్థిక స్వావలంబన దిశగా సాగాలని ప్రభుత్వం గట్టి సంకల్పంతో ఉందని మనం చేస్తున్నాను. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో గల అక్కా చెల్లెలకు అనేక పథకాలని అమలు చేస్తున్నాం. వైఎస్ఆర్ పింఛన్ కానుక పథకం కింద జిల్లాలో నెలకు 78.43 కోట్ల రూపాయలు 3,14,439 మందికి వాలంటీర్ ద్వారా పింఛను పంపిణీ చేయడం జరుగుతుంది. వైఎస్ఆర్ చేయూత పథకం ఈ కింద 2 విడతల్లో 1,97,997 మందికి మహిళలకు 730 కోట్లు 14 లక్షల రూపాయలను వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడం జరిగింది. జగనన్న తోడు పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరంలో 69,873 మందికి 10,000 రూపాయల చొప్పున 69 కోట్ల 80 లక్షల రూపాయలను బ్యాంకు ద్వారా వడ్డీ లేని రుణాన్ని మంజూరు చేయడం జరిగింది. వైఎస్ఆర్ ఆసరా పథకం కింద 4 విడతల్లో ప్రభుత్వం తిరిగి చెల్లించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. జిల్లాలో ఇప్పటివరకు 2 విడతల్లో 5,08,550 మంది లబ్ధిదారులకు 683 కోట్ల 78 లక్షల రూపాయలను లబ్ధిదారుల ఖాతాలో జమ చేయడం జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు లింకేజీ కింద 210.09 కోట్ల రూపాయలు బ్యాంకు లింకేజీకి 3,643 సంఘాలకు అందించడం జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో సున్నా వడ్డీ పథకం కింద 45,954 సంఘాలకు 31.90 కోట్ల రూపాయలను 5,48,723 మంది సభ్యులకు విడుదల చేయడం జరిగింది. శ్రీనిధి పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరంలో 70.45 కోట్ల రూపాయలు ఉన్నది పథకం కింద 9.9 కోట్ల రూపాయలను 4,033 మందికి ఎస్సీ ఎస్టీలకు రుణంగా మంజూరు చేయడం జరిగింది. జగనన్న పాలవెల్లి పథకం ద్వారా 7,308 ఆవులు గేదెలు పంపిణీ చేయడం జరిగింది. జగనన్న జీవక్రాంతి ద్వారా 3,430 గొర్రెలను మరియు మేకలను పంపిణీ చేయడం జరిగింది. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కార్యక్రమం కింద గ్రామీణ ప్రాంతాల గల గర్భిణీ బాలింతలు బద్దకమైన పోషక విలువలతో కూడిన 6 పదార్థాలు కిట్లు నెలకు 1 చొప్పున అందించడం జరుగుతుంది. ఈ పథకం కింద పిల్లలు గర్భిణీలు బాలింతలు 1,37,558 ప్రయోజనం పొందుతున్నారు. ఈ పథకానికి సంవత్సరానికి 63.35 కోట్లు ఖర్చు చేయడం జరుగుతుంది. మహిళలకు న్యాయ సహాయం కౌన్సిలింగ్ కల్పించే ప్రభుత్వం సర్వజన ఆసుపత్రిలో 1 స్టాప్ కేంద్రం కింద ఏర్పాటు చేసిన సంగతి విదితమే. మహిళల రక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటుంది. అందులో భాగంగా దిశ చట్టాన్ని యాప్ను తీసుకొచ్చి సంగతి తెలిసిందే. సమగ్ర బాలల పరిరక్షణ పథకం ద్వారా జిల్లాలో రక్షణ మరియు ఆదరణకు అవసరమైన బాలలు మరియు చట్టంలో విభేదించిన లేదు సంబంధం కలిగి ఉన్న బాలలను గుర్తించి వారికి రక్షణ కల్పించడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల్లో కార్యక్రమంలో భాగంగా ఇళ్ల లేని అర్హులైన పేదలందరికీ జగనన్న ఇళ్ల స్థలాలు పట్టాలు కింద జిల్లాలో 1,00,000 మందికి పంపిణీ చేయడం జరిగింది. జగనన్న కాలనీలో నిర్మించే చర్యలు చేపడుతున్నాం. జిల్లాలో 83,456 గృహాలు మంజూరు కాగా నిర్మాణానికి 1,500 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించున్నాం. వీటిలో 68,633 గృహాలు ప్రారంభించడం జరిగిందని వివిధ దశలో నిర్మాణం జరుగుతున్నాయి. గృహ నిర్మాణానికి అవసరమైన ముడిసరుకులు నాణ్యత ప్రమాణాలు మార్కెట్లో ఉన్న రేటు కంటే తక్కువ రేటుకు రివర్స్ టెండరింగ్ విధానం ద్వారా లబ్ధిదారులకు సహాయం చేయడం జరుగుతుంది. పక్కా ఇల్లున్న ప్రతి కుటుంబానికి కొలాయి కనెక్షను, మరుగుదొడ్డి సౌకర్యం, నిరంతర విద్యుత్ సరఫరా, అప్రోచ్ రోడ్లు, అంతర్గత రోడ్లు, కాలువలు, ఇతర సామాజిక మౌలిక సదుపాయాలు వంటి ప్రాథమిక మౌలిక సదుపాయాలను అందించడం అనేది
అందించడం అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. మిడిల్ ఇన్కమ్ గ్రూప్ను కళాశాలలో ప్రారంభించడం జరిగింది. జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద పెద్ద ఎత్తున పనులు చేపట్టడం జరుగుతుంది. వేతనదారులు పనిదినాలు కల్పించడంలో రాష్ట్ర స్థాయిలో జిల్లాలో ప్రథమ స్థాయి, రాష్ట్ర స్థాయిలోనే మన జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. 22-23 సంవత్సరంలో ఇప్పటి వరకు 3.04 కుటుంబాలకు పనులు కల్పించి రాష్ట్ర స్థాయిలో జిల్లా ద్వితీయ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మరియు ఉపాధి హామీ అధికారులను అభినందిస్తున్నాను. జిల్లాలో 5.08 లక్షల జాబ్ కార్డులు జారీ చేయడం జరిగింది. ఇప్పటివరకు 4.43 లక్షల వేతనదారులు ఉపాధి పొందగా మొత్తం 133.69 లక్షల పనిదినాలు కల్పించడం జరిగిందని తెలియజేస్తున్నాను. జిల్లాలో ఉపాధి హామీ కార్యక్రమంలో ఇప్పటివరకు వేతన రూపంలో 232 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. ఈ పథకం జనరేట్ కాబట్టి మెటీరియల్ కాంపౌండ్ ద్వారా మౌలిక సదుపాయాలు కల్పించడానికి గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు, BTCC రోడ్లు, పాఠశాల ప్రహరీ రోడ్లు, సిమెంట్ కాలువల నిర్మాణం జరుగుతున్నాయి. అమృత్ సరోవర్ కార్యక్రమం ద్వారా జిల్లాలో 70 చెరువులు అభివృద్ధి చేయడం జరుగుతుంది. వైఎస్ఆర్ జలకళ పథకం ద్వారా చిన్న సన్నకారు మరియు రైతులకు భూముల్లో 246 బోర్డులు ఉచితంగా వేయడం జరిగింది. జిల్లాలో రహదారి భవనాల శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో 735 కోట్లు 12 లక్షలతో వివిధ పథకాల కింద చేపడుతున్న రహదారులు, వంతెనలు మరియు పురోగతులు ఉన్నాయి. ప్రత్యేక మరమ్మతుల కింద 2021 MDR పథకం ద్వారా 51 రహదారుల పనులకు 73 కోట్ల 20 లక్షల రూపాయలు మంజూరు కాక 36 రహదారుల పనులు పూర్తి చేయడం జరిగింది. మిగిలిన పురోగతులు ఉన్నాయి. 2021 జాతీయ రహదారి పథకం కింద 25 రహదారుల పనులకు 58.83 కోట్ల మంజూరు కాక 17 రహదారుల పనులు పూర్తి చేయడం అయింది. మిగతా పనులు పురోగతులు ఉన్నాయి. జిల్లా కలెక్టర్ కాంప్లెక్స్ పనులు 116.50 కోట్ల రూపాయలతో పనులు పురోగతులు ఉన్నాయి. జిల్లాలో పంచాయతీరాజ్ శాఖ ద్వారంలో PMGSY పథకం ద్వారా 61.87 కిలోమీటర్ల మేర రోడ్డు పనులకు 38.23 కోట్ల రూపాయల విలువతో 8 పనులు మంజూరు కానున్నాయి. AIB పథకం కింద 350 పనులకు గాను 594.39 కిలోమీటర్ల మేర రోడ్డు పనులకు 378 కోట్ల రూపాయలు మంజూరు కాబడింది. వీటితో పాటుగా 658 గ్రామ సచివాలయ భవనాల నిర్మాణాలకు 240 కోట్ల రూపాయలు గాను నేటికి 645 భవనాలు పూర్తి కాబడినవి. మిగిలిన పురోగతులు ఉన్నాయి. అలాగే రైతు భరోసా కేంద్రాల నిర్మాణానికి 143.01 కోట్ల రూపాయలకు గాను నేటికి 172 భవనాలు పూర్తి కాబడినాయి. మిగిలిన పురోగతులు ఉన్నాయి. 548 వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ నిర్మాణానికి 95 కోట్ల రూపాయలు గాను నేటికి 83 భవనాలు పూర్తి కాబడినవి. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. 15వ ఆర్థిక సంఘ నిధుల నుండి 2021 నుండి 22 సంవత్సరాల జిల్లాలో గల 35 మండలాల్లో మంచినీటి సౌకర్యం మరియు వివిధ అభివృద్ధి పనులకు తాగునీటి సౌకర్యం కల్పించడం సుమారు 1,300 లక్షల రూపాయలతో 446 పనులు మంజూరు చేయబడింది. 21-22 సంవత్సరం జిల్లాలో గల షెడ్యూల్ కులాలు, తెగలు నివాసం ప్రాంతాల్లో తాగునీటి అభివృద్ధి పనులకు జిల్లా పరిషత్ నిధులు కేటాయించడం జరుగుతుంది. జిల్లాలో సురక్షితమైన తాగునీటి ఆవశ్యకత ఎంతో అవసరం ఉంది. ప్రతి జిల్లాకు సురక్షిత నీటిని అందించడంలో ప్రణాళికలు తయారు చేస్తామని తెలియజేస్తున్నాను. ఉత్తరాంధ్రలో కిడ్నీ బాధిత ప్రాంతాల్లో నీటి సమస్య తీర్చకు రాష్ట్ర ప్రభుత్వం 700 కోట్ల రూపాయలతో ఉత్తరాంధ్ర మంచినీటి పథకం మంజూరు చేయడం అయింది. ఈ పథకం ద్వారా పలాస మరియు ఇచ్చాపురం నియోజకవర్గాల్లో 7 మండలాల్లో గల 807 గ్రామాల్లో రక్షిత తాగునీరు అందించడంలో ఈర మండలం వద్ద కొట్ట బ్యారేజీ నుండి నీటి సరఫరా చేయడానికి ప్రతిపాదించాం. ప్రస్తుతం పథకం ప్రగతిలో ఉంది. జలజీవన్ మిషన్ ప్రోగ్రాం జిల్లాలో 5,38,658 గృహ శబ్దానికి ఇప్పటివరకు 1,14,300 గృహాలకు నీటి వసతి కల్పించడం జరిగింది. ఇందులో 2,226 గ్రామాల్లో 396.57 కోట్ల నిధులతో పనులు మంజూరు చేయడం జరిగిందని తెలియజేస్తున్నాను. వాటిలో 316 పనులు పూర్తి అయినవి, 377 పనులు ప్రగతిలో ఉన్నాయి. జిల్లాలో 4 పట్టణ స్థానిక సంస్థల్లో ప్రభుత్వం ప్రతిష్టాకరంగా తీసుకుని
ఆంధ్రప్రదేశ్ క్రాప్ కార్యక్రమంలో భాగంగా సుమారు 95,842 గృహ యజమానులపై ట్రైసైకిల్, ఆకుపచ్చ, నీరు మరియు ఎరుపు రంగు డస్ట్బిన్లను 1.50 కోట్ల రూపాయల వ్యయంతో కొనుగోలు చేసి పంపిణీ చేయడం జరిగింది. 15వ ఆర్థిక సంఘ నిధులతో జిల్లాలో 4 స్థానిక సంస్థల పరిధిలో 4.94 కోట్ల రూపాయలతో 9 గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్లు నిర్మాణం చేపట్టి పనులు ప్రగతిలో ఉన్నాయి. 4 పట్టణ స్థానిక సంస్థ పరిధిలో రోడ్లపై ఏర్పడిన 1,213 గుంతలు మరమ్మతులకు 1,57 రూపాయలు పూర్తి చేయడం జరిగింది. జిల్లాలో పరిశ్రమలు స్థాపించవలసిన అవసరం ఉంది. తద్వారా వసతుల నివారణ జరుగుతుంది. యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుదల కాగలదు. పరిశ్రమల ఏర్పాటు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సాహం కల్పిస్తుందని తెలియజేస్తున్నాను. సులభతర వాణిజ్య కేంద్ర పరిశ్రమలు అవసరమైన అన్ని అనుమతులకు 21 రోజుల అనుమతుల ద్వారా మంజూరు చేయడం అవుతుంది. సులభతర వాణిజ్య కేంద్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొదటి ర్యాంకులో ఉంది. పరిశ్రమలు గత ఆగస్టు 15 నుండి నేటి వరకు 103 పరిశ్రమలకు 224 క్లైమ్స్కు 15.19 కోట్ల రూపాయలను పరిశ్రమల మీద సబ్సిడీ మంజూరు చేయడమైంది. 6,040 కోట్ల రూపాయలతో పెట్టుబడులతో మరో 7 భారీ మధ్యతర పరిశ్రమలు నిర్మాణ దిశలో ఉన్నాయి. నిర్మాణం పూర్తయితే మరో 13,600 మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయి. ఇప్పటికే 18,247 మందికి ఉపాధి కల్పించడమైంది. నూతన పారిశ్రామిక విధానం 2020 నుండి 2023 ప్రభుత్వం ప్రకటించింది. దీని 3 సంవత్సరాలకు ప్రభుత్వం ప్రకటించింది. దీని ద్వారా పరిశ్రమలు స్థాపించే సాధారణ అభ్యర్థులకు 15% 20 లక్షల వరకు, బీసీ అలాగే మైనార్టీ అభ్యర్థులకు 35%, 50 లక్షల వరకు, వైఎస్ఆర్ జగనన్న బడుగు వికాసం పథకం ద్వారా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 45% కోట్ల రూపాయల వరకు పెట్టుబడి రాయితీ ఇవ్వబడుతుందని తెలియజేస్తున్నాను. జిల్లాలో అపారమైన పర్యాటక వనరులు ఉన్నాయి. సుదీర్ఘ ప్రాంతాలు, ప్రకృతి రమణీయమైన నెలమైన ఈ ప్రాంతంలో పర్యాటకాభివృద్ధికి చర్యలు చేపట్టడం జరుగుతుంది. యువశక్తిని చక్కని మార్గంలో వినియోగించడం వల్ల మంచి ఫలితాలు సాధించాలని విశ్వసిస్తాను. కామన్వెల్త్ క్రీడల్లో పివి సింధుతో పాటు దేశ క్రీడాకారులు స్వర్ణ రజతం వంటి పథకాలను సాధించినందుకు అభినందిస్తున్నాం. రాష్ట్ర జిల్లా యువతకు స్ఫూర్తిదాయకం. మనం వనమహోత్సవ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. యువతకు ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటి జిల్లాలో మరింత పరిస్థితులను నిలపాలని కోరుచున్నాను. జిల్లాలో యువత నైపుణ్యత శిక్షణ కల్పించి 100% ప్లేస్మెంట్ ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. జిల్లాలో నైపుణ్య శిక్షణ కేంద్ర నిర్మాణ పనులు ప్రారంభించాం. గ్రామ వార్డు సచివాలయంలో వాలంటీర్ వ్యవస్థ సమాజ రూపురేఖలను సమూలంగా మార్పు చేస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రజలకు చేరువుగా పాలన వచ్చింది. 2,000 గృహాలకు 30 మంది వాలంటీర్ వివిధ విభాగాల్లో సచివాలయ ఉద్యోగులను ఏర్పాటు చేయడం వల్ల ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకం ప్రతి కుటుంబానికి చేరువైందనే సందేహం లేదు. గతంలో మండల జిల్లా కేంద్రాల పనుల కోసం తమ సమస్యల పరిష్కారం కోసం తిరిగే రోజుల నుండి ఇంటి పక్కనే ఉన్న సచివాలయానికి పనులు సులభంగా ఏర్పాటు చేయడం జరిగింది. పరిష్కరించే ఏర్పాటు జరిగిందని తెలియజేస్తున్నాను. ప్రతి గ్రామ సచివాలయంలో స్వచ్ఛంద కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మండల జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం పోయింది. వ్యయ ప్రయాసాలు లేకుండా అయింది. ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా, అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, వాహన మిత్ర, వైఎస్ఆర్ మత్స్యకార భరోసా, వైఎస్ఆర్ చేయూత తదితర ఏ ఆర్థిక సహాయ పథకాన్నైనా నేరుగా సచివాలయం దరఖాస్తు చేసుకునే వెసులుబాటును గత 3 సంవత్సరాలుగా కల్పించడం జరిగింది. లబ్ధిదారుల జాబితాను తయారు చేసి సచివాలయాల సోషల్ ఆడిట్ కోసం ప్రదర్శన జరుగుతుంది. అందులో అడుగు పేర్లు ఉన్నాయో లేదో పరిశీలించే సౌకర్యం జరిగింది. అనర్హులను తెలుసుకునే అవకాశం ఉందని తెలియజేస్తున్నాను. సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేయడం వలన పథకాల అమలులో పారదర్శకత రావడమే లబ్ధిదారుల ఎంపిక. తదితర పనులు సునాయాసంగా పూర్తవుతాయని తెలియజేస్తున్నాను. రైతు భరోసా కేంద్రాలను, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లను సచివాలయ అనుబంధం నిర్మించి ప్రజలకు ప్రతి సేవకు సేవ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది మా మనవి. గ్రామ వార్డు సచివాలయం ద్వారా పారదర్శక పాలనకు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారు. సచివాలయ సిబ్బందికి కొత్తగా పిఆర్సీని అమలు చేయడం కూడా జరిగింది. జిల్లాలో అనేక కార్యక్రమాలు చేపట్టి అమలు చేస్తున్నప్పటికీ కొన్ని విషయాలు మాత్రమే మీకు తెలియజేయగలిగాను.
జిల్లా సంపూర్ణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని కోరుతూ జిల్లా శాంతి భద్రతలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల నిర్వహణలో సమర్థవంతంగా పనిచేస్తున్న ముఖ్యంగా కోవిడ్ సమయంలో అమూల్యమైన సేవలు అందిస్తున్న వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది, పోలీస్ శాఖ, జిల్లా యంత్రాంగానికి, స్వచ్ఛంద సేవ సంస్థలకు, మీడియాకు అభినందనల్ని తెలియజేస్తున్నాను. జిల్లా సర్వతోముఖాభివృద్ధికి సహకరిస్తూ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, స్వచ్ఛంద సేవా సంస్థలకు, ఉద్యోగులకు, యువతులకు, మహిళలకు, మీడియా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జిల్లాలో ప్రగతి పనుల నడుపులకు ఎప్పటి వల్లనే మీ సహాయ సహకారాలు అందించాలని కోరుతూ 76వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నాను. జై హింద్.